అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే న్యూ సిలబస్ ఒడిసీ 1 ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌కి సంబంధించిన 9 పాఠ్యాంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నోట్స్, సమ్మరీస్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే, ఈ వీడియో యొక్క టైటిల్‌ని క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఈ విధంగా కనబడుతుంది. అక్కడ మీకు ఈ విధంగా అదిగోండి iMojo.in ఇంటర్ 9 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరైతే పర్చేస్ చేయొచ్చు. మీ యొక్క ఈమెయిల్‌కి లింక్ అనేది వస్తుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే కొన్న వెంటనే డౌన్లోడ్ ఫైల్ అని ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ప్రతి లైన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. నోట్స్ ఇవ్వబడింది. అండ్ సమ్మరీస్ అనేవి డిస్కస్ చేయబడినాయి. ప్రతి పాఠ్యాంశం కూడా చర్చించబడింది. ఇవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్‌లోనే మీకు అవైలబుల్‌గా ఉంటుంది. లేదా సింపుల్‌గా లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే, ఈ విధంగా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి కూడా మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఐ కార్డ్స్ క్లిక్ చేసి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. చివర్లో లాస్ట్‌లో ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. దాని ద్వారా కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. ఆ విషయాల్ని దయచేసి గమనించండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి చీఫ్ సియటిల్స్ లెటర్. ఇతను ఎవరు అంటే, ఇతను ద్వామిష్ తెగలకి సంబంధించినటువంటి తెగ నాయకుడు. వీళ్ళు మన ఆధునిక సమాజం అమెరికాలో అడుగు పెట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో వేల ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి తెగలు అనమాట. చీఫ్ సియాటెల్ అనే వ్యక్తి ఈ సుఖామిష్ అండ్ దువామిష్ ఏవైతే ట్రైబ్స్ ఉన్నాయో ఆ ట్రైబ్స్ యొక్క నాయకుడుగా ఉంటున్నాడు. హీ లివ్డ్ నియర్ పూగెట్ సౌండ్ ఇన్ వాట్ ఈస్ నౌ వాషింగ్టన్ స్టేట్. ఇప్పుడు ఏదైతే వాషింగ్టన్ DC డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ప్రదేశంలో వీళ్ళు ఉండేవాళ్ళు. హీ వాజ్ బ్రేవ్ అండ్ గుడ్ లీడర్. చాలా ధైర్యవంతుడు అండ్ మంచి నాయకుడు కూడా. హీ వాజ్ ఎ యంగ్ వారియర్, యోధుడు అనమాట. చాలా తక్కువ వయసే కాకపోతే యోధుడు. ద సిటీ ఆఫ్ సియాటెల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. సియాటెల్ అనేటటువంటి పేరు మనకెప్పుడు వినబడుతూ ఉంటుంది. ఆ సియాటెల్ నగరం ఈ యొక్క సుఖామిష్ అండ్ దువామిష్ తెగ నాయకుడైనటువంటి చీఫ్ సియాటెల్ పేరు మీదుగా ఆ నగరానికి ఆ పేరైతే ఇవ్వడం జరిగింది. చీఫ్ సియాటెల్ వాజ్ రెస్పెక్టెడ్ నేటివ్ అమెరికన్ లీడర్. ఇతన్ని చాలా గౌరవిస్తారు ఈ తెగల వారు. He wrote a letter in response to US government's offer to buy native land in mid-1800s. ఇతను యాక్చువల్గా ఎందుకు మనకు తెలిసి మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే, అమెరికన్ గవర్నమెంట్ ఆ రోజుల్లో చాలా వలసలు వచ్చాయి వేరే దేశాల నుంచి. మేధో వలసలు అంటే తెలివిగల వాళ్ళకి అమెరికన్ డ్రీమ్ అనేది ఒకటి చూపించారు. అంటే ఎటువంటి భేదం లేకుండా, జాతి, మత, కుల, లింగ భేదం లేకుండా మేధో సంపత్తితో తెలివిగలవాడు ఎవడైనా సరే వచ్చి అమెరికన్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోగలడు అనేసి చాలామంది అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎంత స్థలం ఆపుకుంటే అంత స్థలం వాళ్ళదే. ఆ విధమైన జరుగుతుందన్నమాట. ఎందుకంటే తెగల నాయకులు వీళ్ళు స్థలాలు కొండాలు అమ్మడాలు, ఈ స్థలం మాది అని చెప్పుకోవడానికి లేదు. వీళ్ళు సంచార తెగలు అనమాట. ఓ స్థలాన్ని విడిచిపెట్టి ఇంకో స్థలం వెళ్ళిపోతారు జనరల్గా. ఇన్ ద లెటర్ హీ ఎక్స్ప్రెసెస్ డీప్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ నేచర్. అయితే ఇప్పుడు ఎందుకు ఈ సియాటెల్ ఉత్తరం రాస్తున్నాడు అమెరికన్ ప్రెసిడెంట్ కంటే, అమెరికన్ ప్రెసిడెంట్ దూతల్ని పంపించి ఏమన్నా అంటే, మీరు ఏదైతే ప్లేస్ ఉంటున్నారో అది నగరానికి చేరువలో ఉంటుంది. మేము ఎక్స్టెండ్ చేయాలి. ఈ నగరం అంతా ఏదైతే నువ్వు చూస్తున్నావో అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. మీ ప్రాంతాలని కూడా ఆవరిస్తుంది. కాబట్టి మీకు నేను దీనికి బదులు ఇంకో ప్లేస్ చూపిస్తా, అక్కడికి వెళ్ళిపోండి అనేసి ఆయన అడగడం జరిగింది. సరే, అడిగితే ఇచ్చేస్తాడా అంటే, అమెరికా గురించి అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ గురించి, అమెరికన్ల గురించి చీఫ్ సియాటెల్కి బాగా తెలుసు. ఎందుకంటే తాను చూస్తున్నాడు. హీ సేస్ దట్ ల్యాండ్, స్కై, ఎయిర్ అండ్ వాటర్ ఆర్ సేక్రెడ్ అండ్ కెనాట్ బి ఓన్డ్ ఆర్ సోల్డ్. ఇతను ఏమంటాడంటే, భలే వింతగా ఉంది మీ వాదన.
భూమి గాని, ఆకాశం గాని, గాలి గాని, నీరు గాని ఇవి పవిత్రమైనవి మాకు. వీటిని అమ్మడాలు, కొండాలనేవి ఉండవు. ఎందుకంటే దీన్ని ఎవరు ఓన్ చేసుకోలేరు. ఎవరికి వారసత్వం, ఎవరికి యాజమాన్యం ఇస్తావు? అసలు ఈ భూమి నీదని ఎలా చెప్తావు? నాదని ఎలా చెప్తావు? టు హిస్ పీపుల్ నేచర్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ. మాకు ప్రకృతి అంటే కుటుంబం అని చీఫ్ సియాటెల్ చెప్తున్నాడు. చీఫ్ సియాటెల్ ఏమని చెప్తున్నాడంటే, మాకు ఈ కుటుంబం ఎలాంటిదో ప్రకృతి అలాంటిది. రివర్స్ ఆర్ అవర్ బ్రదర్స్. నదులు మా యొక్క అన్నలు. ఫ్లవర్స్ ఆర్ సిస్టర్స్. పూలు అనేవి మా అక్క చెల్లెళ్ళు. అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. ప్రతిదీ ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఒక దానికి చెడు చేశాము అంటే ఇంకో దానికి చెడు అవుతుంది. అది అంతే. అల్టిమేట్గా మనిషికి తగులుతుంది అది. హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎర్త్. మన భూమికి సంబంధించిన వాళ్ళం కానీ భూమి మనకు సంబంధించింది కాదు. మన కోసం భూమి లేదు, భూమి కోసమే మనమున్నాం అనేసి చెప్తాడనమాట. జస్ట్ లైక్ ద ట్రీస్ అండ్ యానిమల్స్. చెట్లు జంతువులు కూడా అంతే. మన కోసం అవి ఉన్నాయి. వాటి కోసం మన కోసం అవి ఉన్నాయి అనుకొని మనం ఎట్లా పడితే అట్లా చేయకూడదు. వాటి కోసమే మనం ఉన్నాం. ఓకే, భూమి మనం ఏమనుకుంటాం, మన ఇష్టానుసారంగా చేసేస్తాం. కానీ అట్లా కాదు. భూమి యాక్చువల్గా దానికోసం మనల్ని క్రియేట్ చేసుకుంది అనేది వీళ్ళ వాదన. సెల్లింగ్ ల్యాండ్ డస్ నాట్ మీన్ గివింగ్ ఇట్ కంప్లీట్లీ. ఇట్ మీన్స్ ట్రస్టింగ్ న్యూ ఓనర్స్ టు కేర్ ఫర్ ఇట్. ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇతను ల్యాండ్ అమ్మేస్తున్నాడండి చీఫ్ సీతల్. ఎందుకు అమ్ముతున్నాడు అంటే అమెరికన్స్ గురించి బాగా తెలుసు. చనిపోయినటువంటి జంతువుల కళేబరాలు చూస్తున్నారు. లెక్కలేని తనాన్ని చూస్తున్నాడు. అమెరికన్లను చూస్తున్నాడు. కాదంటే వీళ్ళ తెగల్ని కూడా చంపేస్తారు అవసరమైతే. అలాంటి పరిస్థితుల్లో ఇతను ఏం చేశాడంటే, తన తెగ నాయకుడుగా తెగల్ని కాపాడుకోవాలి కాబట్టి సరే అమ్ముతున్నాను అని ఒప్పుకుంటాడు. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. సెల్లింగ్ ల్యాండ్ డస్ నాట్ మీన్ గివింగ్ ఇట్ అప్ కంప్లీట్లీ. నేను అమ్ముతున్నానని దీని మీద ఉన్న సర్వ హక్కులు వదిలేసుకుంటున్నానంటే కాదు. ఇట్ మీన్స్ ట్రస్టింగ్ ద న్యూ ఓనర్స్ టు కేర్ ఫర్ ఇట్. ఎందుకు అమ్ముతున్నానంటే, కొత్తగా దీనిని యజమానిగా ఉండే వ్యక్తి మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నామో అంతే జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అది కండిషన్. మేము ప్రకృతిని ఎలా భావిస్తాం? చాలా గౌరవంగా, పవిత్రంగా భావిస్తాం. మీరు అంతే భావించాలి. హీ వాంట్స్ దాట్ హార్మింగ్ నేచర్ హార్మ్స్ పీపుల్ టు, బికాస్ ఎవ్రీథింగ్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్. ప్రకృతిని గనక నాశనం చేస్తే మనిషి కూడా నాశనం అయిపోతాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే, వీళ్ళు 1000 ఎకరాలు ఆపుకొని వాటిని మానిటర్ చేయడానికి ఏం చేశారంటే ఇనుప గుర్రాలు అంటే ట్రైన్ ఫెసిలిటీ వీళ్ళ ఎకరాల వరకే చుట్టూరా ఏం చేశారంటే పట్టాలు వేసుకొని దాని మీద ట్రైన్ వెళ్ళేటట్లుగా వీళ్ళు ఏముంది జనరల్గా తగలబెడితే అది మూవ్ అవుతూ ఉంటుంది స్టీమ్ ఇంజిన్. కాబట్టి అట్లా మూవ్ అవుతున్న చోట నుంచి వీళ్ళ పొలాల్లోకి వచ్చినటువంటి పొలాలు అనకూడదు కానీ అడవులై వీళ్ళు చదరం చేసుకొని ఆపుకొని పొలాలు ఇది చేసుకొని వచ్చేటటువంటి జంతు జాలాన్ని చంపేసేవాళ్ళు. గన్ పెట్టేసి అడవి దున్నల్ని వీటిని చంపేసేవాళ్ళు అనమాట. వాటిని నాశనం చేస్తున్నావు కాబట్టి నీకు నాశనం వచ్చింది, జాగ్రత్త. చీఫ్ సీతల్ ఆర్గ్యూస్ వైట్ పీపుల్ టు టీచ్ దేర్ చిల్డ్రన్ టు హ్యావ్ లవ్ అండ్ రెస్పెక్ట్ నేచర్. మీ పిల్లలకు కూడా చెప్పు ప్రకృతిని కొంచెం గౌరవించమని. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, ఏ నీచంగా చేస్తారు, నీళ్ళని కలుషితం చేస్తారు. నీళ్లు మా బ్రదర్స్, పూలు మా అక్కా చెల్లెళ్ళు. కాబట్టి మీరు ప్రకృతిని గౌరవించాలి, ఇక్కడున్న ప్రదేశాన్ని ముఖ్యంగా. హీ రిమైండ్స్ దెమ్ దట్ సేమ్ గాడ్ మేడ్ ఆల్ పీపుల్ అండ్ ఎర్త్. ఈ అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క దురాగతానికి చివరికి దేవుడు చూసుకుంటాడరా అని చెప్తాడు చీఫ్ సీతల్. ఓకే, నిన్ను సృష్టించింది ఎవరో, నన్ను కూడా ఆయనే సృష్టించాడు, జాగ్రత్త. ఫైనల్లీ హీ ఆస్క్డ్ దెమ్ టు కేర్ ఫర్ ద ల్యాండ్ యాజ్ హిస్ పీపుల్ డిడ్. ఓకే, తన ప్రజలు ఎట్లా అయితే వీటిని జాగ్రత్తగా చూసుకుంటారో, జాగ్రత్తగా ప్రేమిస్తారో, పవిత్రంగా భావిస్తారో అలానే మీరు పవిత్రంగా భావించాలి. హీ వాంట్స్ దెమ్ టు రిమెంబర్ దట్ వీఆర్ ఆల్ బ్రదర్స్. గుర్తుపెట్టుకో, మనం అందరం సహోదరులు. అంటే ఈ తెగల వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చీఫ్ సీతలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు,
రాబోయే తరాలు మరి వాళ్ళతో పాటు బ్రతకాల్సిందే తప్పదు. వీళ్ళని కంట్రోల్ చేసి లేదా వీళ్ళని జయించేటటువంటి శక్తి ఈ సుఖామిష్, దువామిష్ తెగలకి లేదు. అంత సామర్థ్యం లేదు. అమెరికన్స్ దగ్గర తుపాకులున్నాయి, గుర్రాలున్నాయి, మెషిన్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళేం చేయలేరు. లివింగ్ అండర్ ద సేమ్ స్కై, మనం ఒకే ఆకాశం కింద ఉంటున్నాం. అండ్ ద సేమ్ ప్రెషస్ ఎర్త్, ఒకే భూమి మీద ఉంటున్నాం. జాగ్రత్త, మనందరం అన్నాదమ్ముళ్ళం. చాలా మాటలు చెప్తాడు. మా పూర్వీకులు వదిలిన గాలి ఇక్కడ ఉంటుంది, మా పూర్వీకుల రక్తమే ఈ నదులు, వాటితోనే మాకు పంట పండుతుంది. ఇలాంటి మాటలు కొన్ని చెప్తాడనమాట చీఫ్ సీతల్. హిస్ మెసేజ్ ఈస్ టైమ్లెస్ కాల్ టు లివ్ ఇన్ హార్మనీ విత్ నేచర్ అండ్ విత్ ఈచ్ అదర్. అందరం కలిసి సఖ్యతగా జీవించడం అనేది చాలా ముఖ్యం అని చెప్తాడు చీఫ్ సీతల్. ఇక ఎప్పుడు మన క్వశ్చన్స్లో రిలవెన్స్ ఏంటి, ఎందుకు ఇచ్చారు చీఫ్ సీతల్స్ లెటరు, ఎందుకు మనకి ఇవ్వడం జరిగింది అని కనుక అడిగినట్లయితే మెసేజ్ ఏంటంటే ఎర్త్ ఈజ్ సేక్రెడ్. భూమి పవిత్రమైంది, ఇప్పటికి కూడా పవిత్రంగానే చూసుకోవాలి. ఎట్లా పడితే అట్లా ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలేసుకుంటా పోతే ఒకప్పటికి నిస్సారం అయిపోతుంది భూమి. వీఆర్ డీప్లీ కనెక్టెడ్ టు నేచర్. మనం ప్రకృతిలో ఉన్నాం, ప్రకృతితో అనుసంధానం చేయబడ్డాం. చూడండి, చక్కగా పచ్చగున్న చెట్లను చూస్తే మానసికంగా ఎంత ఆనందిస్తాం మనం. వీ మస్ట్ ట్రీట్ నేచర్ యాజ్ ఫ్యామిలీ, నాట్ యాజ్ ఎ థింగ్ టు ఓన్ ఆర్ డిస్ట్రాయ్. మనం ఏదో ఒక భూమిని కొనేసి ప్రకృతిని నాశనం చేసేస్తాం అని అనుకోకూడదు. ప్రకృతి కూడా మన కుటుంబం లాంటిదే, దాన్ని కూడా కాపాడాలి. మనం ఏదో కొనేసాం కాబట్టి నాది నా ఇష్టానుసారంగా చేసేసుకుంటాను అంటే కుదరదు. వాట్ వీ డూ టు నేచర్ వీ డూ టు అవర్ సెల్వ్స్. మనం ప్రకృతికి ఏదైతే చేస్తామో అదే మనకు మనం చేసుకుంటాం, చివరికి అదే వస్తుంది మనకు తిరిగి. దెర్ ఈస్ వన్ గాడ్ హూ లవ్స్ ఆల్ లైఫ్ అండ్ హార్మింగ్ ద ఎర్త్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు హిమ్. దేవుణ్ణి మనం ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన హూ లవ్స్ ఆల్ లైఫ్, అన్ని జీవాల్ని ఆయన ప్రేమిస్తాడు. మరి ఆ జీవాల్ని గనక నాశనం చేస్తే, భూమిని గనక నాశనం చేస్తే అది దేవునికి అవమానం. దేవుణ్ణి అవమానించిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టాడు దేవుడు. చివరికి చెప్తున్నాడు ఏంటంటే, మా తెగల వాళ్ళు ఉన్నారు, మా తెగల వాళ్ళని నువ్వు తరిమేస్తున్నావు. ఒక రకంగా చెప్పాలంటే నీ బలాన్ని ఉపయోగించి నువ్వు అట్లా తరిమేస్తున్నావు. రేపటి రోజున మాకు గనక ఏదైనా హాని జరిగితే దానికి నువ్వే జవాబుదారి అనేసి చెప్తాడమ్మా. దీన్ని చాలా పాలిస్ట్గా ఉంచడం అయితే జరిగింది. ఆల్ హ్యూమన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ వీ మస్ట్ లివ్ టుగెదర్ పీస్ఫుల్లీ అండ్ రెస్పాన్సిబిలిటీ. మనం అంతా కలిసి ఎలా ఉండాలి, ఐక్యంగా ఉండాలి అండ్ చాలా రెస్పాన్సిబుల్గా జీవించాలి. ఎలా పడితే అట్లా ఉండకూడదు అనేసి ఒక మెసేజ్ అయితే చీఫ్ సీతల్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికి కూడా రిలవెంటే. భూమిని కొన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తాం, దాన్ని రసాయనాలతో నింపేస్తాం, నిస్సారంగా చేసేస్తామంటే ఒకప్పుడు పంటలు పండవు. భోజనం కోసం, భుక్తి కోసం, అన్నిటి కోసం మనం చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇదండి చీఫ్ సీతల్స్ లెటర్ యొక్క నోట్స్ అనేది. ఇదేంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 150 వర్డ్స్కి అడుగుతారు, ఆ విధంగా రూపొందించబడింది 4 మార్కులకి. ఇదిగోండి ఇక్కడ, హౌ డస్ చీఫ్ సీతల్ డిస్క్రైబ్ ద రిలేషన్ బిట్వీన్ నేటివ్ అమెరికన్స్ అండ్ నేచర్. నేటివ్ అమెరికన్స్కి నేచర్కి మధ్య ఉన్న బంధాన్ని ఎలా చెప్పాడు? సేమ్ ఇదే క్వశ్చన్ రాసేయడమే, ఏ ప్రశ్న అడిగినా రాయొచ్చు. ఎలా అన్నాడు అంటే, ప్రకృతి మాకు కుటుంబం, నదులు మా బ్రదర్స్, అన్నా తమ్ముళ్ళు లాంటివి, అండ్ పూలు అనేవి మా అక్క చెల్లెళ్ళు, అందులో ప్రవహించే నీరు బ్లడ్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, ఈ గాలి మా పూర్వీకులు వదిలింది. కాబట్టి ఇవన్నీ చెప్తారనమాట. జంతువులు మనుషులు కూడా సేమ్ అని చెప్తాడు. ఇదే గాలిని పీలుస్తున్నాయి, అవి కూడా ఇదే గాలిని వదులుతున్నాయి, అదే గాలి నువ్వు పీలుస్తున్నావు, సిగ్గు తెచ్చుకో కొంచెం అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. టోటల్ మనం ఇదే ప్రశ్న రాసేస్తే సరిపోతుంది. కాబట్టి గమనించండి. అండ్ ఎవరైనా కానీ అండ్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్న సందర్భంలో మీరైతే ఇదైతే పర్చేస్ చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.